హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా తక్కువ టైంలో ఈజీగా చాలా ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ ఐటమ్ అయిన రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు చేయబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా సాఫ్ట్గా గట్టిగా అయిపోతాయి చాలా మందికి చేసిన తర్వాత. ఒక గంటకి 2 గంటలకు అట్లాగా. కానీ చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు అంటే పర్ఫెక్ట్ రవ్వ లడ్డు. మన పాతకాలంలో మన పెద్దలు ఎలా చేసేవారో అలాంటి రవ్వ లడ్డు చేయబోతున్నానండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. చెయ్యి తొందరగా చేయాలి. ఇప్పుడు మనం రవ్వ లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ. 6 ఇంగ్రీడియంట్స్తో మనం రవ్వ లడ్డూలు చేసేసుకోవచ్చండి. దీనికోసం నేను కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు పంచదార అండి. ఇది కప్పు ఎండు కొబ్బరి తురుమండి. ఈ ఎండు కొబ్బరి తురుము మనకి డ్రై ఫ్రూట్ షాపుల్లో అది దొరుకుతుందండి. చాలా అన్నిటికీ చాలా యూజ్ఫుల్ ఉందండి. చాలా బాగుంది ఇది. ఇలాంటిది ట్రై చేయండి. పచ్చి తీసుకోవచ్చా? ఈ ఎండు కొబ్బరి తురుముకు బదులుగా మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చండి ఇదే కొలతలో. అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఫలానా ఇంత ఏం లేదండి, మన ఇష్టం. అలాగే నెయ్యి అండి, ఒక 1/4 కప్పు వరకు నెయ్యి అవసరం పడుతుంది మనకి. అలాగే పాలు, మనం లడ్డు చేసుకోవడానికి కొద్దిగా పాలు పోసుకోవాలి. దగ్గర 1 కప్పు వరకు పాలు పడతాయండి. సో ఈ 6 ఇంగ్రీడియంట్స్ చాలు. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక 2 డేస్ నిల్వ ఉంటాయండి రవ్వ లడ్డూలు. మీరు ఒకవేళ రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక పాలకు బదులుగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని చేసుకోండి. ఇంకా మిగిలినవి ఏం మార్చడం అవసరం లేదండి. ఈ కొబ్బరి కూడా ఎండు కొబ్బరే వాడుకోండి, పచ్చి కొబ్బరి కాకుండా. సో అప్పుడు మీకు లడ్డూలు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కాదు, ఈ బొంబాయి రవ్వ అంటే ఏంటి? ఉప్మా చేసుకుని తెల్ల ఉప్మా, తెల్ల గోధుమ రవ్వ అంటారు కదా, అది బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు, తెల్ల గోధుమ రవ్వ అంటారు. ఓకే. ముందుగా మనం బొంబాయి రవ్వని నెయ్యిలో వేయించుకోవాలండి. దానికోసం ఇలాంటి ప్యాన్ ఒకటి వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే రవ్వ అనేది తొందరగా వేగిపోతుందండి. కొంచెం లోతుగా ఉన్నది తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ని ముందుగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుందామండి. చాలా త్వరగా వేగిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి. కిస్మిస్ మనకి ఇలా పొంగుతున్నాయి చూడండి, ఆ పొంగుతున్నప్పుడు తీసేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టండి. ఇంకా అంతకు మించి ఉంచితే కలర్ మారిపోతాయి. కిస్మిస్ ఏంటి మళ్ళీ ద్రాక్ష పండులాగా అయిపోయినాయి? వేయించాం కదా, వేడికి అలా అవుతాయి, మళ్ళీ మామూలుగా అయిపోతాయి చల్లారిన తర్వాత. తెల్ల ద్రాక్షలాగా అయిపోయినాయి చూడండి, ఈలోపే కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో బొంబాయి రవ్వ తీసుకుని దీనిలో వేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మంట వచ్చేసి. ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నెయ్యిలో వేపేటప్పుడు. గుమ్మగుమ్మలు, నేతి గుమ్మగుమ్మలు భలే ఉంటాయండి. సువాసనకి సువాసన, రుచికి రుచి. నెయ్యి ప్రతి వంటకి నెయ్యి అనేది ఒక అత్యవసరమైన ఇంగ్రీడియంట్. నెయ్యి ఎక్కడిది? నువ్వు పాలల్లో తీసిందేనా, బయట కొన్నదా? ఇంట్లో తయారు చేసిందే. నేను నెయ్యి బయట కొనను, ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇళ్ళ దగ్గర కొనుక్కుంటామండి మేము. ఇంటి దగ్గర గేదెలు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాము, ప్యాకెట్ పాలు కాకుండా. నెయ్యి నేను పెరుగు తోడేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఆ మేగడ ఒక 4-5 గంటలు పెరుగు అలా ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత మేగడ మంచిగా పైకి తేలుతుంది. దాన్ని ఒక ఏదైనా బాక్స్లోకి తీసుకు 4 రోజుల పాటు స్టోర్ చేసుకుని మిక్సీ జార్లో తిప్పుకుంటానండి. కొద్దిగా వాటర్ పోసుకుని ఆ మేగళ్ళన్నీ వేసి మంచిగా వస్తుందండి వెన్న. ఎప్పటికప్పుడు అలా తయారు చేసుకుంటాను, అదే సరిపోద్దండి నాకు ఇంట్లో. చూడండి, రవ్వ మనకి ఇలాగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి, దీన్ని కూడా వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి, మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటే పచ్చి కొబ్బరి, ఏదైనా సరే ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోండి. కానీ నాకు డౌట్ వచ్చింది. ఏదన్నా వేగేటప్పుడు గోధుమ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోండి అంటారు కదా, మరి ఇప్పుడు గోధుమలోకి వేపేటప్పుడు ఏ కలర్ లో వచ్చిందని చెప్పాలి? గోధుమ కలర్ అంటే ఇప్పుడు ఇది రవ్వ గోధుమ రవ్వే కానీ వైట్ గా లేదా? గోధుమ ఏ కలర్ లో ఉంటుంది? గోధుమ గింజ ఆ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని పాలిష్ చేసేసాక తెల్లగా అయిపోద్ది కదా, మరి గోధుమ కూడా పాలిష్ చేస్తే తెల్లగా అయిపోద్ది. మైదా పిండి కూడా గోధుమల నుంచి వచ్చింది, ఎంత తెల్లగా ఉంటుంది. సో గోధుమ రంగు అంటే గోధుమ గింజ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అయినా ఇది మంచి స్మెల్ వస్తుంది, తెలిసిపోద్ది. ఆ టైంలో ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ లోపల వరకు వేగితేనే మనకి రవ్వ లడ్డు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఊరికే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల్లో వేయించి తీసేస్తే టేస్ట్ బాగోదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల. సో కాబట్టి నిదానంగా టైము ఒక 10-15 నిమిషాలు టైం పడుద్ది.
స్లోగా వేయించుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. కరెక్ట్గా వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది, ఆ టైంలో ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి స్వీటు చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ చేసుకోక్కర్లేదండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుని ఇప్పటికప్పుడు ఫ్రెష్గా కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం షుగర్ వేసుకుంటున్నామండి. షుగర్ని డైరెక్ట్గానే వేసేసుకోవాలండి. కొంతమంది పౌడర్ చేసి వేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనం పాలు కలుపుతూ ఉండ చుట్టుకున్నప్పుడు ఆ పౌడర్ పాకంలో అయిపోయి ఉండ గట్టిపడిపోతుందండి ఒక 2-3 అవర్స్ తర్వాత. సో ఇలా డైరెక్ట్గా షుగర్ వేసుకుంటే మనకి లడ్డు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటుంది అనమాట. దీనిలోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాము. దీంట్లోనే మనం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి. అవునా, పాలు తర్వాత వేస్తావా? కొంచెం చల్లారనివ్వాలి. మనం షుగరు చల్లగా ఉన్నదే కాబట్టి కవర్ అయిపోద్దండి. మ్యాక్సిమం లైట్గా వేడిగా ఉంది, పాలు పోసేసరికి ఇంకా చల్లారుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఉండ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతుంటేనే ముక్కులు గుమ్మగుమ్మలో నెయ్యి వాసన. కొంచెం పెట్టేట్టే చూస్తున్నా, చూసి చెప్పండి ఎలా ఉందో. ప్రసాదం సూపరా. అవునా, అది సరిపోయిందా? స్వీట్ సరిపోయింది. చుట్టుకుంటుందా? కొంచెం ఏంటి మెత్తగా, కొంచెం మెత్తగా ఉంది కానీ గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ మనకి పాలు గోధుమ పాలు రవ్వ పీల్చుకుంటుంది, గట్టిగా అయిపోద్ది. చుట్టేస్తేనే బెటరే ముందు, తర్వాత లడ్డు చుట్టినాక బీస్తుంది. చూడండి, మనం చక్కగా ఇలా కలుపుకుని కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకోవడమేనండి. మనకి ఎంతసేపు ఉన్నా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి లడ్డూలు, ఏమాత్రం గట్టిపడవు ఈ రకంగా చేసుకుంటే. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరండి, చాలా బాగుంటాయి. పిల్లలు తాగేందుకే అలా వచ్చి లోపల 2-3 లాగించేస్తాను నేనే. పిల్లలు పెట్టరా? ఆహా, గుమ్మగుమ్మలాడే రవ్వ లడ్డు అండి, అసలు మామూలుగా లేదు. ఇది జ్యూసీగా ఉంది, భలే వచ్చిందండి. పాలు వేసింది కదా మంచిగా. నిజంగా ఈ రవ్వ లడ్డూల్లో పాలు వేస్తేనే ఆ మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మామూలుగా మనం నిల్వ ఉండడం కోసం వాటర్ వేసుకుని చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికంటే కూడా పాల టేస్ట్ అది డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందండి. ఎలా ఉంది? సూపర్, అదిరిపోయింది. ఎక్కువ మనం ప్రసాదాలకి ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఎక్కువగా చేసుకుంటారండి స్వీటు. అలానే కాకుండా నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి అది కూడా మంచిగా పెట్టొచ్చు. ఇందులో అన్హెల్దీ ఏం లేదు, మంచిగా చేసి పెట్టొచ్చండి. సో ఎండు కొబ్బరి కూడా అసలు తగులుతుంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి. అసలు రవ్వ, షుగరు, కొబ్బరి, మధ్యలో రైజిన్స్, కిస్మిస్లు, బాదం పప్పు, అసలు మామూలు టేస్ట్. ఆయన బేసిక్గా ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాడండి, వీడియో అనేసరికి ఇంగ్లీష్ తన్నుకొచ్చేస్తాను ఎందుకో. రవ్వ లడ్డు ఎక్సలెంట్గా కుదురుతుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలతోటి 2-3 రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు అంటే ఇవి ఈ రకంగా చేసుకోండి. ఒకవేళ నిల్వ కావాలనుకుంటా కనుక పాలు వద్దని చెప్పింది కదా, ఆ టిప్ ఫాలో అవ్వండి. అయినా చాలా ఈజీగా చేసుకునే కదా, నిల్వకి ఎందుకండి. ఒక అరకిలో నూక తెచ్చుకొని చక్కగా 4 రోజులకి 2 రోజులకి సరిపడా చేసుకున్నారనుకోండి, తినేసి శుభ్రంగా, గొడవలేదు. ఇంకొక విషయం అండి, నాకు కరెక్ట్గా 10 లడ్డూలు అయినాయండి. మా ఆయన మధ్యలో తినేగా 10 లడ్డూలు అయినాయండి. 1/4 కిలో రవ్వ నేను చేసింది. సో మనకి కేజీకి ఈజీగా 40 లడ్డూలు అవుతాయి అన్నమాట. అంటే మనం చేసుకునే సైజుని బట్టి కూడా కొంచెం అటు ఇటుగా అవుతాయిలే కానీ, సో అది కొలత కోసం చెప్తున్నాను నేను, మీకు ఒక ఐడియా కోసం. సో మేమిద్దరం కలిసి మ్యాక్సిమం మంచిగా ఎంటర్టైన్ చేస్తూ వీలైనన్ని కొత్త వంటలు తయారు చేయడానికి, అలాగే పాతకాలం వంటలు చాలామంది మర్చిపోయిన చాలా పాతకాలం వంటలు కూడా మీకు గుర్తు చేస్తూ. సూపరా.